2024 లోక్సభ ఎన్నికల డేట్స్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 14 లేదా 15 ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. 2019లో 7 దశల్లో ఎలక్షన్లు నిర్వహించినట్టుగానే ఈసారి కూడా ఎన్నికలు అదే తరహాలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ వస్తుందా అని దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 14 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుందా? ఈ నెల 14 నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో వచ్చే అవకాశం ఉంది. ఇక లోక్సభ మొదటి దశ ఎన్నికల ఓటింగ్ ఏప్రిల్ 2వ వారంలో జరిగే ఛాన్స్ ఉంది. ఇటీవల ప్రధాని మోడీ కూడా ఓ సభలో ప్రసంగిస్తూ ఓ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు మరికొన్ని రోజుల్లోనే నగారం మోగనుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో 7 దశల్లో ఎలక్షన్లు జరగగా అందులో బీజేపీకి 303 సీట్లు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ కేవలం 52 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. అలాగే ఎన్డీఏతో కలిపి మొత్తం 400 సీట్లు గెలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల పార్లమెంట్లో ప్రధాని మోదీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లైనా రావాలంటూ ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. మరోవైపు మోదీ సర్కారును గద్దెదించే దిశగా ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇప్పటికే ఆ కూటమి నుంచి మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, నితీష్ కుమార్ లాంటి కీలక నేతలు సైడ్ అయిపోయారు. దీంతో ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అయితే దేశ ప్రజలు రానున్న ఎన్నికల్లో మరి ఏ పార్టీకి కేంద్రంలో అధికారం అప్పగిస్తారనే తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.